బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పేలుడు సంభవించింది. పంగిడి గ్రామంలోని రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీలో పేలుడు జరగడంతో ఆ ప్రాంతంలో పగులు దట్టంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపెనీ గేట్ ఎదురుగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, కొవ్వూరు మండలం పంగిడిలో కొద్దిసేపటి క్రితమే ఆ బయో గ్యాస్ ట్యాంకర్ అయితే కూడా పేలింది. అంటే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ బయో గ్యాస్ ట్యాంకర్ గా చెబుతున్నారు స్థానికులు. అయితే గతంలో కొంత కాలం నుంచి కూడా ఇక్కడ ఇళ్ల మధ్య అంటే గ్రామంలోనే ఈ బయో గ్యాస్ ట్యాంకర్ ను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్లాంట్ కు సంబంధించి కూడా గ్రామస్తులు గతంలోనే అనేక సార్లు ఇక్కడి నుంచి కూడా తరలించాలని చెప్పి కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం, అలాగే ఎండ వేడిమి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం, అలాగే ఒక్కపాత కూడా ఉన్న నేపథ్యంలో ఎండ వేడిమికి ఈ గ్యాస్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే ఉందో పైన రేకు పైకప్పు అంతా కూడా వేడికి తట్టుకోలేక కొంత మొత్తం అంతా కూడా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు అయితే కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా పేలిన ఘటన ఆ తర్వాత దట్టంగా పొగలు వ్యాపించడంతో గ్రామస్తులంతా కూడా కొంత భయాందోళనకు గురవడం జరిగింది. ఏం జరిగిందని వాళ్ళంతా కూడా ప్లాంట్ వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే గేటు వద్దే అటు గ్రామస్తులకి కార్మికులకి మధ్య అంటే రిలయన్స్ కార్మికులకి మధ్య కూడా అంతా కూడా వాగ్వివాదం జరిగింది. ఎండ ఏడిమి కారణంగానే పైకి పేలింది, అక్కడ కూడా ఏం ఇబ్బంది లేని చెప్పి ఒక పక్కన ప్లాంట్ కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నప్పుడు కూడా గ్రామస్తులు అయితే కూడా తామంతా కూడా గ్రామంలో ఉండాలా వద్దా అంటూ కూడా పెద్ద ఎత్తున కార్మికులపైన వాగ్వాదం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెంటనే ప్లాంట్ తరలించే విధంగా కూడా అధికారులంతా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గేటు వద్ద స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా నిరసన తెలుపుతున్నారు. మాది అయితే పైకి అగ్ని ప్రమాదం అంటే ఒక్కసారిగా గ్యాస్ కు సంబంధించి అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి బయోగ్యాస్ ట్యాంకర్ పేలటం, ఆ తర్వాత ఒక్కసారిగా పైకప్పు మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు రావడంతో ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రమాదం ఏమీ లేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది చెబుతున్నారు. మాది రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ చేయాలి.